కనకదుర్గమ్మ తల్లిని గనక, ఆ జగదంబని ఈ దేవీ నవరాత్రులు అన్నాళ్ళు నియమనిష్టలతో ఎవరైతే సేవించుకుంటామో వారికి సర్వశత్రు నాశనం జరుగుతుంది. అంటే ఆ తల్లి ఎటువంటి శత్రువునైనా కూడా మర్దన చేసే మహిషాసురి మర్దని కదండి. అందుకనే శత్రువులంటే బయట నుంచి మనకు అనుకోకుండానే, మనం ఎటువంటి హాని జరగకుండానే ఒక్కొక్కప్పుడు శత్రుత్వం ఏర్పడుతుంది. అంతేకాదండి, లోపల కూడా మన ఈ త్రిగుణాల వల్ల కానీ, మళ్ళా అరిషడ్వర్గాల వల్ల కానీ కూడా మనలో మనకే శత్రువు అనేది, ఆ భావాల వల్ల శత్రువుత్వం అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ సర్వశత్రు వినాశనం అంతర్ముఖంగా కానీ బహిర్ముఖంగా కానీ సర్వశత్రు వినాశనం జరగాలంటే ఆ తల్లి, ఆ శత్రు వినాశిని అయినటువంటి ఆ దుర్గామాతని సేవించుకుంటే చక్కగా శత్రు భయం అనేది ఉండదు.